భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 10/5/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష త్రయోదశి శనివారం త్రయోదశి సాయంత్రం 4:59 వరకు చిత్రా నక్షత్రం రాత్రి 2:51 వరకు వర్జం ఉదయం 9:11 నుండి 10:57 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 5:33 నుండి 7:15 వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:34 సూర్యాస్తమయం 6:17 అమృత గడి రాత్రి 7:47 నుండి 9:33 వరకు రాత్రి అమృత గడియలు ఉన్నాయి. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. ఉదయం శుభ సమయం 7:30 8:30 వరకు మళ్ళీ 11 గంటల నుండి 12:40 వరకు శుభకాలం. సిద్ధియోగం తెల్లవారుజాము 3:52 తైతుల కరణం సాయంత్రం 4:49. అలాగే ఈరోజు త్రయోదశి శనివారం అన్ని విధాలుగా అనుకూలం. నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు రేపే ఉన్నాయన్నమాట. అలాగే దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థి అనుకూలం, కొత్త అవకాశాలు, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంది. వృషభ రాశి అధిక శ్రమానంతర లాభాలు ఉన్నాయి. మిథున రాశి విందు వినోదాల్లో పాల్గొనుట, శారీరక ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికంగా ఉండే అవకాశం, స్వల్ప అనారోగ్య సమస్యలు. కర్కాటక రాశి దైవచింతన, సామాన్యంగా ఉన్న బుద్ధి చాంచల్యం, అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం. సింహరాశి నీచ దుర్మార్గులతో సావాసాలు, కలహాలు, దానివల్ల ధన నష్టం ఉండే అవకాశం. కన్యారాశి వ్యాపారులకు రుణములు హెచ్చు, విద్యాభంగము, వృత్తియందు కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం. తులారాశి వారికి ఉద్యోగ సౌఖ్యం, వృత్తియందు ధనలాభం, జాయింట్దారులతో కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం. వృశ్చిక రాశి గృహంలో సౌఖ్యము, వాహన యోగము, గృహ మార్పులు, వ్యాపార ఉద్యోగ మార్పులు ఉండే అవకాశం. ధనస్సు రాశి అధికారులతో ఒత్తిడి, వాళ్ళ ఇబ్బంది, పుత్రికల వల్ల కూడా కొంచెం ఇబ్బందులు, అధిక ఖర్చులు. మకర రాశి ఆదాయం వృద్ధి, శుభకార్యప్రాప్తి, ధన వృద్ధి. కుంభరాశి వారికి స్వల్పంగా అనారోగ్య సమస్యలు, బంధుమిత్రుల వల్ల విరోధాలు, శారీరక మానసిక అశాంతి గురి అయ్యే అవకాశం. మీనరాశి గృహముయందు శుభకార్యాలు, అధిక ధన వ్యయము, అనుకోని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే విస్తరస్తావరస్తాను ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధన అన్నారు. ఇందులో 9 శ్రీహరి యొక్క దివ్యమైన నామాలు ఉన్నాయి. అందులో విస్తరః, ఓం విస్తరాయ నమః. ఒక్కడైనను పరమాత్మ అనేక నామరూపాలతో విశ్వమంతటా కూడా విస్తరించినటువంటి వాడు నారాయణుడు కనుక విస్తరః అన్నారు. అంటే ప్రతి అణువణువులో పరమాత్మ విస్తరించే ఉన్నాడు. ప్రతి మండలంలో, ప్రతి లోకంలో, ప్రతి చోట కూడా ఏదో ఒక రూపంలో ఆయన ప్రతి చోట కూడా విస్తరించి ఉన్నాడు కనుకనే ఆయనే ఓం విస్తరాయ నమః అన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.